కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించారు. డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి? నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైంది? ప్రతిపక్ష నేతలు ఎందుకు బెదిరిస్తున్నారు? బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్గా మారిందా చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా ఇంతకు ముందే బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపించారు. Questions to the Election Commission of India. Instead of threatening me, answer these 5 questions. Yes. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? चुनाव आयोग हिसाब दो, बीजेपी और चुनाव आयोग जवाब दो, बीजेपी और चुनाव आयोग हिसाब दो। प्रजातंत्र जिंदाबाद, संविधान बचाओ, संविधान बचाओ, संविधान बचाओ। అమెరికాతో కీలకమైన ఆయుధ కొనుగోలు ఒప్పందాలను భారత్ తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా భారీ సుంకాలు విధించడంతో ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. భారత్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో సుమారు $3.6 బిలియన్ విలువైన రక్షణ ఒప్పందాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇందులో భారత సైన్యం కోసం స్ట్రైకర్ యుద్ధ వాహనాలు, జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులతో పాటు నౌకాదళం కోసం 6 బోయింగ్ P-81 గూఢాచార విమానాల కొనుగోలుకు సంబంధించిన చర్చలు కూడా ఉన్నాయి. ఈ ఒప్పందాలను ఖరారు చేసేందుకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్వరలో వాషింగ్టన్ లో పర్యటించాల్సి ఉండగా ఆ పర్యటన కూడా రద్దయినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. భారత్ లో పర్యటించాలంటూ ఆయనను మోదీ ఆహ్వానించారు. భారత్ రష్యా 25 వార్షిక సదస్సులో పాల్గొనాలని కోరారు. ఇక దీనిపై పుతిన్ సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
బరబాంగి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని హైదర్గఢ్ రోడ్డుపై వెళ్తున్న బస్సుపై చెట్టు విరుగుపడింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు కాగా డ్రైవర్తో పాటు 4 మహిళలు స్పాట్లోనే చనిపోయారు. 17 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు జేసీబీలను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఈ విషయంలో కేటీఆర్ స్వయంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయమై కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్ వెంట వెళ్లిన పార్టీ లీగల్ సెల్ బృందం కూడా ఉంది. పార్టీ మారితే నైతికంగా తమ పదవులు వదులుకుని కాంగ్రెస్ నుంచి తిరిగి ఎన్నిక కావాలని, కానీ చట్టబద్ధం కాని ఫిరాయింపులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు దాఖలు చేయబోతున్న పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరులో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. రాగులపాడు లిఫ్టును మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. 100 రోజుల్లో కాలువ వెడల్పు పనులు పూర్తి చేయడంతో హంద్రీనీవా ద్వారా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసినట్లు ఆయన చెప్పారు. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజుల్లో కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్లీ వెంటనే 10 పంపుల పెంచడం జరుగుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మనం చూస్తా ఉన్నాం, ప్రతిరోజు 8 నుంచి 10 పంపుల వరకు పనిచేస్తూ ఉన్నాయి. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్ళా వెంటనే 10 పంపులకు పెంచడం, ఈ రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరంలో 100 డేస్లోనే కేవలం 100 రోజులు టార్గెట్ పెట్టుకుని ఒకే దగ్గర మన ఉరవకొండ రీచ్లోనే దాదాపు 270 ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్తోనూ, దాదాపు అంతే స్థాయిలో 2వ కాంట్రాక్టర్తోనూ పనిచేయడంతో ఈరోజు హంద్రీనీవా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగాం. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలి, పిల్లకాలువలను ఎట్లా తీసుకుపోవాలి, ఇవన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇవి ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఎప్పుడూ ఇది కష్టం అనుకోలేదు, ఇష్టపడి చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం. ఈరోజు నీళ్లను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. జిల్లా రైతుల జీవితాలకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఈ నీళ్లను చూస్తే ఇదే రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసి హంద్రీనీవా మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేసి అనంతపురం జిల్లాకు రైతాంగానికి ఏ నమ్మకంతో అయితే అన్ని స్థానాలు గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము కానియకుండా పనిచేస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం జిల్లాలో రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు 8 నుంచి 10 పంపుల వరకు పనిచేస్తూ ఉన్నాయి. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్ళా వెంటనే
రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులలో ఆహార నాణ్యత ప్రమాణాలను గాలికుదిలితే కఠిన చర్యలు తప్పవని మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి తెలిపారు. అక్కడ తనిఖీ చేసిన 51 రెస్టారెంట్లలో ఏకంగా 44 చోట్ల ఆహార నాణ్యత నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారని ఆయన వివరించారు. 44 మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందు అడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం ఇంకా మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి రోడ్లు కావాలంటూ మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రజలు ఆందోళనకు దిగారు. కాలనీలో అర్ధాంతరంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని చెబుతున్నారు. మున్సిపల్ కమిషనర్ కమిషన్ల పేరట కాంట్రాక్టర్లను వేధింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందుకే కాంట్రాక్టర్ రోడ్డును తవ్వి నిర్దాక్షిణ్యంగా వదిలేశాడన్నారు. ఈ ఇద్దరి చర్యల ఫలితంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాడ లోపల మున్సిపల్ నుంచి మారమ్మ గుడి వద్దకు మరి రోడ్డు శాంక్షన్ అయిన విషయం తెలిసిందే. ఆ యొక్క శాంక్షన్ పిమ్మట ఇక్కడ బేతాల గుడి మందిర్ వద్ద 4వ వార్డు 11వ వార్డు మధ్య లోపల మరి పెద్ద గుంతదోడి మరి కాంట్రాక్టర్ మరి ఈ యొక్క మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. అయ్యా కాంట్రాక్టర్ గారు ఏందనంటే 5% కమిషనరు స్థానిక కమిషనరు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మేము ఏ నుంచి తెచ్చి కచ్చిస్తుడు మేము వేసిన టెండర్లు మరి లాస్ అయి వేశాము, అతనికి 5% ఏ విధంగా కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించారు. డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి? నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైంది? ప్రతిపక్ష నేతలు ఎందుకు బెదిరిస్తున్నారు? బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్గా మారిందా? చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా ఇంతకు ముందే బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపించారు. Questions to the Election Commission of India. Instead of threatening me, answer these 5 questions. Yes. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? चुनाव आयोग हिसाब दो, बीजेपी और चुनाव आयोग जवाब दो, बीजेपी और चुनाव आयोग हिसाब दो, प्रजातंत्र जिंदाबाद।
संविधान बचाओ, संविधान बचाओ, संविधान बचाओ। అమెరికాతో కీలకమైన ఆయుధ కొనుగోలు ఒప్పందాలను భారత్ తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా భారీ సుంకాలు విధించడంతో ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. భారత్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో సుమారు $3.6 బిలియన్ విలువైన రక్షణ ఒప్పందాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇందులో భారత సైన్యం కోసం స్ట్రైకర్ యుద్ధ వాహనాలు, జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులతో పాటు నౌకాదళం కోసం 6 బోయింగ్ P-81 గూఢాచార విమానాల కొనుగోలుకు సంబంధించిన చర్చలు కూడా ఉన్నాయి. ఈ ఒప్పందాలను ఖరారు చేసేందుకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్వరలో వాషింగ్టన్ లో పర్యటించాల్సి ఉండగా ఆ పర్యటన కూడా రద్దయినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. భారత్ లో పర్యటించాలంటూ ఆయనను మోదీ ఆహ్వానించారు. భారత్ రష్యా 25 వార్షిక సదస్సులో పాల్గొనాలని కోరారు. ఇక దీనిపై పుతిన్ సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బరబాంకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని హైదర్గఢ్ రోడ్డుపై వెళ్తున్న బస్సుపై చెట్టు విరుగుపడింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు కాగా డ్రైవర్తో పాటు 4 మహిళలు స్పాట్లోనే చనిపోయారు. 17 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు జేసీబీలను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఈ విషయంలో కేటీఆర్ స్వయంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయమై కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్ వెంట వెళ్లిన పార్టీ లీగల్ సెల్ బృందం కూడా ఉంది. పార్టీ మారితే నైతికంగా తమ పదవులు వదులుకుని కాంగ్రెస్ నుంచి తిరిగి ఎన్నిక కావాలని, కానీ చట్టబద్ధం కాని ఫిరాయింపులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు దాఖలు చేయబోతున్న పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరులో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. రాగులపాడు లిఫ్టును మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. 100 రోజుల్లో కాలువ వెడల్పు పనులు పూర్తి చేయడంతో హంద్రినీవా ద్వారా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసినట్లు ఆయన చెప్పారు. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజుల్లో కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్లీ వెంటనే 10 పంపుల పెంచడం జరుగుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మనం చూస్తా ఉన్నాం, ప్రతిరోజు 8 నుంచి 10 పంపుల వరకు పనిచేస్తూ ఉన్నాయి. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్ళా వెంటనే 10 పంపులకు పెంచడం, ఈ రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరంలో 100 డేస్లోనే కేవలం 100 రోజులు టార్గెట్ పెట్టుకుని ఒకే దగ్గర మన ఉరవకొండ రీచ్లోనే దాదాపు 270 ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్తోనూ, దాదాపు అంతే స్థాయిలో రెండో కాంట్రాక్టర్తోనూ పనిచేయడంతో ఈరోజు హంద్రినీవా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగాం. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలి, పిల్లకాలువలను ఎట్లా తీసుకుపోవాలి, ఇవన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇవి ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఎప్పుడూ ఇది కష్టం అనుకోలేదు, ఇష్టపడి చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం. ఈరోజు నీళ్లను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. జిల్లా రైతుల జీవితాలకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఈ నీళ్లను చూస్తే ఇదే రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసి హంద్రినీవా మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేసి అనంతపురం జిల్లాకు రైతాంగానికి ఏ నమ్మకంతో అయితే అన్ని స్థానాలు గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము కానియకుండా పనిచేస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం జిల్లాలో రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు 8 నుంచి 10 పంపుల వరకు పనిచేస్తూ ఉన్నాయి. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్ళా వెంటనే రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులలో ఆహార నాణ్యత ప్రమాణాలను గాలికుదిలితే కఠిన చర్యలు తప్పవని మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి తెలిపారు. అక్కడ తనిఖీ చేసిన 51 రెస్టారెంట్లలో ఏకంగా 44 చోట్ల ఆహార నాణ్యత నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారని ఆయన వివరించారు. 44 మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని, ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికైతే ఈ సహాయం అవసరం, మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి